లేనట్టి మనసది ప్రేత భూమి. ప్రేమ లేనట్టి మనసది ప్రేత భూమి అనగనొపారు నిజముగ అవనియందు. శ్వాస ఉశ్వాసములు రెండు సాగుచున్న కొలిమి తిత్తికి ప్రాణమని నెడుపనగునా. శ్వాస ఉశ్వాస రెండును జరుగుసుండు కొలిమి తిత్తిని ప్రాణమని నుడువనగునా. जिस हृदय में प्रेम नहीं है वो श्मशान के समान है. इसीलिए धरती पर ऐसी कथनी चल पड़ी है. केवल सांस लेते रहने मात्र से हम किसी को मानव नहीं कह सकते हैं. लोहार की धोंकनी भी सांस लेती रहती है परंतु उसमें प्राण नहीं है. अतः प्रेम के महत्व से अवगत होना चाहिए. ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो, ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. प्रेम का लक्ष्य त्याग है. ప్రేమ దేనిని కోరదు. प्रेम कुछ भी अपेक्षा नहीं करता है. ప్రేమ ఎవరిని దూషించదు. प्रेम किसी की निंदा नहीं करता है. ప్రేమ ఎవరిని బాధించదు. प्रेम किसी को कष्ट नहीं देता है. ప్రేమ నిస్వార్థము, प्रेम निस्वार्थ होता है, నిర్మలము. निर्मल है. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ऐसे प्रेम तत्व से अवगत न होते हुए मानव अनेक प्रकार से प्रेम के लिए छटपटा रहा है. విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమల యందు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. इस विशाल संसार में माता और बच्चों के प्रेम, पति पत्नी के प्रेम, भाइयों के प्रेम, मित्रों के प्रेम, इन सभी प्रकार के प्रेम में थोड़ा बहुत स्वार्थ और स्वप्रयोजन निहित है. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ. ईश्वर का प्रेम ही बिना किसी स्वार्थ और स्वप्रयोजन के है. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితంగా గావిస్తుంది. बहुत दूर दूर रहने वालों को भी ये प्रेम अत्यंत निकट ला देता है. వియోగులను సంయోగం కావిస్తుంది. बिछड़े लोगों को आपस में मिला देता है. పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. पशु के समान बर्ताव करने वाले को भी पशुपति बना देता है. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. लौकिक, भौतिक और संसार संबंधी प्रेम को दिव्य प्रेम में परिवर्तित कर देता है. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తులు కూడాను స్వార్థ సప్రయోజనాన్ని త్యాగం చేయాలి. जो लोग इस प्रेम तत्व से अवगत होना चाहते हैं उन्हें स्वार्थ और स्वप्रयोजन को त्यागना चाहिए. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. अतः जो ईश्वरीय प्रेम से अवगत होना चाहते हैं उन्हें स्वयं में दिव्यता को बढ़ाना चाहिए. నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. निश्चलता और निर्मलता को बढ़ाना चाहिए. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. चाहे कितने ही कष्ट क्यों न आड़े आएं, चाहे कितने ही कष्टों को भुगतना ही क्यों न पड़े, परंतु उनकी परवाह न करते हुए ईश्वर के प्रेम को ही दृष्टि में रखते हुए हमें जीवन बिताना चाहिए. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. मानवीय भाईचारा कहा गया है. ఇందులో కూడాను స్వార్థం ఉన్నది.
इसमें भी स्वार्थ है, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. इसमें भी स्वप्रयोजन है। కనుకనే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. अतः संपूर्ण विश्व में मानव मात्र के भाईचारे की वृद्धि चाहने वालों को एकात्म भाव में आस्था रखनी चाहिए। బ్రదర్స్ అనేటువంటి వారి యందు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. भाइयों में भी वैचारिक मतभेद के कारण अनेक प्रकार के कलह, संघर्ष और झगड़े होते आए हैं। కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. इसीलिए ये भाईचारे की भावना भी यथार्थ में प्रेम नहीं है। నా యందు నీ యందు వారి యందు వీరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. मुझ में, तुम में, उनमें और इनमें विद्यमान आत्म तत्व एक ही है कि एकात्म भावना को प्राप्त करना ही प्रेम का यथार्थ स्वरूप है। వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే. व्यक्ति अलग हो सकते हैं, रूप और नाम अलग हो सकते हैं, परंतु सब में विद्यमान आत्म तत्व एक ही है। ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. हर विषय में निहित एकात्म तत्व से अवगत होने के प्रयत्न हमें करने चाहिए। ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. ऐसी एकता में आस्था रखने पर ही हम परिपूर्ण प्रेम तत्व से अवगत हो सकते हैं। మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. हमें अपने हृदयों को पूरी तरह से प्रेम से भर देना चाहिए। ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితుల యందైనా, ఎట్టి కర్మల యందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. ऐसा प्रेम जिसमें होगा वो चाहे किसी भी प्रदेश में रहे, चाहे परिस्थितियां जैसी भी हों, चाहे जैसे भी कर्म क्यों ना हो, वो अपने प्रेम को कदापि नहीं त्यागेगा। ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ये प्रेम त्रिकोण रूप में होता है। ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు. इसका एक आयाम वो किसी से भयभीत नहीं होगा। ప్రేమకు భయమే లేదు. प्रेम को भय है ही नहीं। ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. प्रेम दूसरों से नहीं मांगेगा। ప్రేమ ప్రేమ నిమిత్తమై ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమై కాదు. प्रेम प्रेम के लिए ही प्रेम करेगा, किसी अन्य पदार्थ के लिए प्रेम नहीं करेगा। కనుక ప్రేమ ఫర్ ప్రేమ. अतः प्रेम प्रेम के लिए ही है। ఈ మూడు గుణములకు ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ये तीन प्रधान गुण प्रेम के प्राण तत्व हैं। ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. इन पवित्र त्रिगुणों से युक्त प्रेम ही सच्चा प्रेम है। ఒకానొక సమయంలో एक बार ఒక రాజు एक राजा వేటాడి వేటాడి అలసిపోయాడు. शिकार खेलकर बहुत थक गया। దాహం వేసింది. उसे प्यास लगी। కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. थोड़ी दूर पर उसे एक कुटिया दिखाई दी। అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. ये देखने के लिए कि वहां कौन है, वो वहां पर गया। అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నయ్యాడు. वहां एक महात्मा ध्यान में थे। ఈ రాజు కూడాను అతన్ని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. राजा ने उनके ध्यान में बाधा नहीं डाली। అక్కడనే కూర్చున్నాడు రాజు. राजा वहीं बैठा रहा। ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. महात्मा ध्यान से उठे और पूछा, आप कौन हैं, आप क्यों आए हैं? నేను ఒక దేశపు రాజును. मैं एक देश का राजा हूँ। వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను. शिकार खेलने मैं इस जंगल में आया। అలసిపోయాను. मैं थक गया हूँ। నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను इस कुटिया को देखकर यहाँ विश्राम करने आया हूँ। అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజులకు అందించాడు. महात्मा बहुत प्रसन्न हुए और राजा को अपने यहाँ के कंदमूल और ठंडा पानी दिया। దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. राजा उन्हें खाकर बहुत संतुष्ट हुआ। తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
लौटते समय राजा ने महात्मा से प्रार्थना की, స్వామి అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి. स्वामी, यहाँ से बहुत निकट में ही मेरा राज्य है. తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. आपने मेरा इतना उपकार किया, इसीलिए आप हमारे यहाँ पधारें और एक दिन का ही सही हमारा आतिथ्य स्वीकार करें. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. परंतु सर्वसंग परित्यागी उस महात्मा ने ये स्वीकार नहीं किया. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. लेकिन राजा ने बहुत जोर दिया. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. राजा को संतुष्ट करने के लिए महात्मा चल पड़े. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. दोनों ने स्नान किया. రాజు పూజా రూములో ప్రవేశించాడు. राजा अपने पूजा गृह में प्रविष्ट हुआ. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు. महात्मा भी राजा के साथ गए. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు. राजा प्रार्थना करने लगा, దేవాది దేవా, हे देवादिदेव, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను. मेरे सौभाग्य से अब राजा बन सका हूँ. కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు. लेकिन ये छोटा सा राज्य मेरे लिए काफी नहीं है. నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి. मैं अपने राज्य का और भी विस्तार करना चाहता हूँ. ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములు నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి. और भी छोटे छोटे राज्यों को अपने राज्य में मिला लेना चाहता हूँ. అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. मुझ पर कृपा करते हुए मुझ पर अनुग्रह करें, ऐसी प्रार्थना उसने की. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. ये बातें सुनते ही महात्मा राजा से कुछ कहे बिना ही उठकर चल पड़े. స్వామి, భుజించకపురమే వెళుతున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. महाराज ने कहा, स्वामी, भोजन किए बिना ही जा रहे हैं, थोड़ी देर प्रतीक्षा कीजिए. అయ్యా, నేను బిచ్చగాళ్ళ దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. महात्मा ने कहा, अजी, मैं भिखारी के पास भीख मांगने नहीं आया हूँ. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు. तुम एक भिखारी हो. నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు. तुम ईश्वर से प्रार्थना कर रहे हो कि तुम्हें बहुत कुछ चाहिए. భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. तुम ईश्वर से और बड़े से राज्य की अपेक्षा कर रहे हो. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు. तुम जिस ईश्वर से मांग रहे हो, मैं भी उसी ईश्वर से मांगूंगा. तुमसे मांगने की आवश्यकता नहीं है. मुझे तुम्हारा भोजन नहीं चाहिए. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చెయ్యడు. ईश्वर के प्रति सच्चा प्रेम रखने वाला कुछ भी नहीं मांगेगा. భగవంతుని ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు. ईश्वर से कुछ भी मांगने की आवश्यकता नहीं है. అన్ని తానే సకాలమునకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. ईश्वर स्वयं यथा समय सब कुछ प्रदान करेगा. కనుకనే రామాయణం నందు కూడాను అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగు కొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వగిడిగా నగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. इसीलिए रामायण में भी कहा गया है, रे मन, तुम ईश्वर से कभी कुछ मत मांगो. यदि तुम मांगते ही रहोगे तो तुम्हारी मांग और पीछे खिसका दी जाएगी. అడుగని శబరిని ఆదరించడే. शबरी के कुछ न मांगने पर भी श्री राम ने उसकी इच्छा पूरी की. అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే, అడుగకువే ఓ మనస. इसी प्रकार पक्षी जटायु के कुछ न मांगने पर भी श्री राम ने स्वयं उसकी अंत्येष्टि कर उसे सद्गति प्रदान की. अतः ईश्वर से कुछ मत मांगो. శబరి అడిగిందా? జటాయు కోరిందా? లేదు, లేదు. No. क्या शबरी ने मांगा? क्या जटायु ने अपेक्षा की? नहीं नहीं. ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. निश्चल एवं निर्मल प्रेम से हृदय में प्रेम भरकर प्रार्थना करने पर वो स्वयं दौड़ा चला आता है. ఏది మనం నోరు తెరిచి అడగనక్కర్లేదు. मुंह खोलकर हमें कुछ मांगने की आवश्यकता नहीं है. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు, లక్ష్యం. यही ईश्वरीय प्रेम का प्रतीक और लक्ष्य है. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ. यही ईश्वर के प्रेम का मूल्य है.
ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం. ऐसे ईश्वरीय तत्व को भूलकर लोक संबंधी विषयों का अनुसरण करने के कारण ही हम इतनी अशांति का शिकार हो रहे हैं. అడుక్కోవటము, ప్రార్థించటము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు. मांगना, प्रार्थना करना, ये सब प्राकृतिक धर्म हैं. ఇవి ప్రవృత్తి ధర్మములు. ये सब प्रवृत्ति के धर्म हैं. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. लेकिन पवित्र प्रेम तत्व निवृत्ति का धर्म है. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. जब हम निवृत्ति में लग जाएंगे तब ये सब प्रवृत्तियां भाग जाएंगी. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ईश्वर के खजाने में कितने ही मूल्यवान तत्व हैं ये किसी को भी नहीं पता है. ఏదో నీవు గాజు ముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. तुम कांच के टुकड़े के लिए प्रार्थना करोगे तो भी वो तुम्हें हीरा ही प्रदान करेगा. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. ईश्वर तुम्हें जिस मूल्यवान तत्व को प्रदान करने की संकल्पना कर चुका है वो तुम्हें पता नहीं है. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు. परंतु तुम अल्प की मांग कर रहे हो. అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. ईश्वर ने बहुमूल्य की संकल्पना की है. కనుక అన్నిటిని కూడా నువ్వు భగవత్ సంకల్పం పైన మొదలు పెట్టాలి. इसीलिए सब कुछ ईश्वर की संकल्पना के लिए छोड़ देना चाहिए. అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా నువ్వు తానే అందిస్తుంటాడు. तभी ईश्वर हमारे लिए आवश्यक सभी वस्तुएं प्रदान करता रहेगा. ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో, तुम्हें क्या आवश्यक है क्या आवश्यक नहीं है, ఏది నీకు మంచిదో ఏది నీకు చెడ్డదో क्या तुम्हारे लिए अच्छा है क्या तुम्हारे लिए बुरा है, నీకు తెలియదు. तुम्हें पता नहीं है. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. अतः तुम्हारे लिए जो अच्छा है अनुकूल है और आवश्यक है वही ईश्वर तुम्हें प्रदान करता रहेगा. ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. किस क्षण कब कहाँ कैसे प्रदान करेगा ये ईश्वर की ही संकल्पना है. కనుకనే అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్సుతో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. इसीलिए सब कुछ ईश्वर के प्रति समर्पित कर सर्वकर्म भगवत प्रीत्यर्थम मानकर निश्चल मन से रहोगे तब ईश्वर स्वयं सब कुछ संभाल लेगा. కానీ అంతటి విశ్వాసం ఈనాటి మానవుల యందు లేదు. लेकिन ऐसी आस्था आज के मानवों में नहीं है. ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. ऐसी आस्था के न होने के कारण ही व्यक्ति अपनी संकल्पनाओं को विनष्ट करता जा रहा है. అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం. सबके लिए ऐसी आस्था अत्यंत प्रधान है. కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. इसीलिए हम भक्ति और विश्वास के बारे में जानते रहे. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. भक्ति का अर्थ प्रेम है और विश्वास से तात्पर्य आस्था से है. प्रेम पर आस्था होनी चाहिए. కనుక ఆ విశ్వాసం చేత, अतः ऐसी आस्था के साथ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత ऐसे प्रयत्न के साथ ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి. प्रेम तत्व को स्वयं में बढ़ाओ. ప్రకృతిని మనం ఏమాత్రము విమర్శించకూడదు. हमें प्रकृति की आलोचना नहीं करनी चाहिए. ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు. प्रकृति से हम अलग नहीं हो सकते हैं. ఇది భగవత్ స్వరూపమే. वह भी ईश्वर का ही स्वरूप है. ఈ ప్రకృతి అంతా కూడాను కార్యస్వరూపము. यह प्रकृति कार्य का स्वरूप है. పరమాత్మ కారణము. ईश्वर कारण है. కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము. कारण और कार्य का संबंध ही ये संसार है. కనుక ఇందులో కూడాను దైవత్వాన్ని మీరు చూడాలి. इसमें भी तुम्हें ईश्वर का दर्शन करना है. ఈ విధంగా దైవత్వాన్ని చూడటానికి అన్నిటి ఎందుకు అణు అణువును కూడాను దైవత్వాన్ని మీరు పరికించవచ్చు. इस प्रकार तुम कण कण में ईश्वर का दर्शन कर सकते हो. प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम. राम राम
कटे दुख मिट लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराकार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर